హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ద క్రియేటివ్ ఫోర్జ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎన్ని కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయించుకోవడానికి మనం ఎలిజిబుల్. సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయించుకోవడం ఎవరైనా చేయించుకోవచ్చు. రెసిడెన్షియల్ పర్పస్ కానీ కమర్షియల్ పర్పస్ కానీ ఈ రెండిట్లో ఏదైనా చూసుకోవచ్చు. సో దీంట్లో 2 టైప్స్ మనం చెప్పుకున్నట్టు, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. ఫస్ట్ రెసిడెన్షియల్ గురించి చూసుకుందాం. ఒక యావరేజ్ హోమ్కి 3 కిలోవాట్ సోలార్ ప్యానెల్ అయితే సరిపోద్ది. అదే మాది కొద్దిగా పెద్ద ఇల్లు, లేదంటే మేము కొద్దిగా ఎనర్జీ మీన్స్ కరెంట్ ఎక్కువ యూజ్ చేస్తాం అనుకుంటే 5 కిలోవాట్ యూజ్ చేసుకోవచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ కూడా మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అసలు ఈ సోలార్ ప్యానెల్స్ అనేది ఒక ఇంటికి ఏ ఫ్యాక్టర్స్ని ఉద్దేశించుకొని పెడతారు, అంటే ఏవేమి చూసి పెడతారు అనేది మనం చూసుకున్నట్టయితే, సైజ్, మన ఇంటి సైజ్ ఎంత ఉంది, మన ఇంట్లో ఏమేమి అప్లయన్సెస్ అనేది యూజ్ చేస్తాం, లైక్ ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషన్ ఇలాంటివి. అలాగే అసలు మనం ఉన్న ఏరియాలో క్లైమేట్ ఏ రకంగా ఉంటుంది, సన్లైట్ అనేది ఏ అవర్స్ నుంచి, పొద్దున్న ఏ టైం నుంచి నైట్ ఏ టైం వరకు మన ఇంటి మీద పడుతూ ఉంటుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని ఉద్దేశించుకొని మన ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ అనేది ఇంత కిలోవాట్ ఉన్నది మనకి ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కమర్షియల్ పర్పస్. ఈ కమర్షియల్ పర్పస్లో 4 రకాలు ఉన్నాయి: స్మాల్, మీడియం, లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్. స్మాల్ అయితే 11 కిలోవాట్ నుంచి 50 కిలోవాట్ వరకు ఎలా ఉంటుంది. స్మాల్ కమర్షియల్ కింద అంటే ఆఫీస్, షోరూమ్స్, చిన్న చిన్న స్టోర్లు, ఇవన్నీ స్మాల్ కమర్షియల్ కింద వస్తాయి. మీడియం కమర్షియల్ అంటే 51 కిలోవాట్స్ నుంచి 100 కిలోవాట్స్ వరకు. టిపికల్ కమర్షియల్ బిల్డింగ్స్ అనేటువంటివి ఈ మీడియం కమర్షియల్ దాని కింద వస్తాయి. లార్జ్ కమర్షియల్ అంటే 100 కిలోవాట్ నుంచి 250 కిలోవాట్ వరకు. హౌసింగ్ సొసైటీస్ కానీ, లేదంటే చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కానీ, ఇలాంటివన్నీ ఈ లార్జ్ కమర్షియల్ రేడియస్లో వస్తాయి. ఎక్స్ట్రా లార్జ్ కమర్షియల్ అంటే 250 కిలోవాట్ నుంచి 500 కిలోవాట్స్ వరకు ఎలిజిబిలిటీ అనమాట. సో ఈ లార్జ్ వేర్ హౌసెస్, రైస్ మిల్స్, కోల్డ్ స్టోరేజ్లు, ఇలాంటివన్నీ ఈ ఎక్స్ట్రా లార్జ్ కమర్షియల్ కింద వస్తాయి. అండ్ వీటిని మనకి ఇంతింత కిలోవాట్ ఉన్న సోలార్ ప్యానెల్స్ మనకి ఇన్స్టాల్ చేయాలి అంటే మనకున్న వాళ్ళు చెక్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎనర్జీ కన్జంప్షన్. ఎయిదర్ అది మనకి స్మాల్ అయినా, మీడియం అయినా, లార్జ్ అయినా, ఎక్స్ట్రా లార్జ్ కమర్షియల్స్ అయినా కానీ మనం కరెంట్ అనేది ఏ రకంగా కన్జమ్ చేస్తున్నాం. అలాగే మన రూఫ్ మీద, అంటే మన బిల్డింగ్ పైన స్పేస్ ఉందా, మనం అడిగిన కిలోవాట్కి ఇన్స్టాల్ చేయడానికి సరిపడా స్పేస్ ఉందా. అలాగే సన్లైట్ ఎక్స్పోజర్, సేమ్ ఇందాక చెప్పినట్టు రెసిడెన్షియల్ పర్పస్లో సన్ అనేది క్లైమేట్ ఏ రకంగా ఉంటుంది, సన్ ఎక్కడి నుంచి ఎటువైపు పడుతుంది, ఎన్ని అవర్స్ అనేది ఉంటుంది. అలాగే బిజినెస్ గోల్స్, అసలు వీళ్ళు ఈ సన్లైట్ యూజ్ చేసుకుని, ఈ సోలార్ ఎనర్జీ అనేది యూజ్ చేసుకుని ఏం బిజినెస్ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేది ఉద్దేశించుకొని మనకి, లేదా మన ఆఫీస్కి కానీ, లేదా మన ఇంటికి కానీ సోలార్ ప్యానెల్స్ అనేది ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. So that's it for the day, guys. Please do subscribe and follow us.